బాబు గారిని పెంచి పెద్ద చేసిన తిలోత్తమ అత్తయ్య గారికే ఈ ఆస్తిని అప్పజెప్పలేకపోయారంటే నిన్ను కళ్ళారా చూస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆస్తిలో 5 పైసల వంతు కూడా నీకు అప్పడంగా ఇవ్వకూడదని ఎప్పుడో డిసైడ్ అయిపోయాం. సుమనా, ఇంకొక ఛాన్స్ అయితే ఉంది. ఇలా గొడవలు పడకుండా మంచిగా ఉంటే విక్రాంత్ ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుని మళ్ళీ నువ్వు అమ్మవై ఆస్తిలో వాటా పొందొచ్చు. అంతే కదా నాయని? అంతే బాబుగారు. దీని ప్రవర్తనకి వాంతొస్తుంది గాని ఇదెప్పుడు వాంతులు చేసుకోవాలి? మీరు పదండి. ఈ మాట చాలే నువ్వు బతకపోవడానికి. ఇలా ఎందుకు మాట్లాడాలో నా ప్లాన్ ఏంటో మీకు అర్థం కాదు. మమ్మీ, స్వామి సడన్ గా సీరియస్ గా ఏదో అంటున్నారంటే? స్వామి, మమ్మల్ని మన్నించాలి. మేము చెప్పడం మర్చిపోయాము. నిన్నటి నుంచి మాకేవీ వినిపించటం లేదు. ఏమైంది? ఏమైందని అడిగారు కదూ, అదే స్వామి. కొత్త ప్రయోగం చేయబోయి దెబ్బతిన్నాం. నయని చెవుల్లో మంచి నూనె పోసింది కానీ పెద్దగా ప్రయోజనం లేదు. మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో ఏమీ అర్థం కావట్లేదు. స్వామి, పోనీ ఒక పాట పాడండి, అలా అయినా వినిపిస్తుందేమో. అల్పబుద్ధి గల అజ్ఞాని వినువు. నిన్ను ఎన్ని అన్నా లాభం లేదు. వీడి మొహం చూడకుండా నా మొహం చూసి మాకు నయమే ఎలా చేయండి స్వామి. అలాగే. ఏదో అంటున్నారు. తల ఒక పక్కకు వంచండి. మమ్మీ, ఇలా ఇలా అంటున్నారేంటి మమ్మీ? ఎర్రి మొహం వేయకుండా నేను చేసినట్టు చెయ్యి. రా. వస్తాను. ఓ, తల ఒకవైపు వంచమంటున్నారా? గిలిగింతలు పెట్టినట్టుంది. ఇదిగో మమ్మీ, వెళ్ళు. మమ్మీ, గిలిగింతలు పెట్టినట్టుందా? మమ్మీ, నాకైతే అలాగే ఉంది. నువ్వు చేతులు చాచాల్సిన పని లేదు. మమ్మీ, నన్ను కూడా అలా కొడతారా?
చెవులు వినిపిస్తున్నాయి. అవును వల్లభా, ఆ, నీ మాట నాకు వినిపిస్తోంది. ఆ, మీకు రుణపడి ఉన్నాను స్వామి. ఇప్పుడు చెప్పండి ఏం జరిగిందో. ఆ, మా చెవులకైన గాయం సంగతి మర్చిపోయాము. మా గుండెకే గాయం చేసింది ఆ లలితక్క. అరే, ఆస్తినంతా ఆ అనాథ పిల్ల గాయత్రి పేరున రాయించబోతోంది స్వామి. ఎందుకంత ఆసక్తి? ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో తెలుసుకున్నారా? అడగకపోయినా గాయత్రి అన్న పేరు చివరన దేవి అనే ముక్కను చేరిస్తే ఆ పిల్లే గాయత్రీ దేవిగా చలామణి అవుతుందని ఆస్తి రాయిబోతోందట. పోనీ ఆ పిల్ల ఏమన్నా అంతా అనుభవిస్తుందా అంటే అది కూడా లేదు. ఈలోపు గాయత్రి పెద్దమ్మ ఇంటికొచ్చేస్తే అంతా తూచని ఈ పిల్ల పేరు మీదట ఇంతకు ముందు ఉండే ఆ 25 కోట్లు మాత్రమే వర్తిస్తుందంట. గాయత్రీదేవి రాకపోతే? రాకుండా ఎలా ఉంటుంది? ఆ, మా మమ్మీని తనే కదా పైకి పంపించాలి. నేనన్నది అర్థం కాలేదు మీకు. అసలు ఈ గాయత్రి మీద లలితాదేవి ఎందుకంత మమకారం చూపించిందో తెలుసుకోండి. ఏం చేయమంటారు? లలితాదేవి రక్తపు మరకలతో ఒకరికి ఒకరికి ఉన్న సంబంధం ఏంటో చూడొచ్చు. అదెలా మమ్మీ? నేను చేస్తాగా వల్లభా. లలితక్కయ్యే గాయంతో గాయత్రి పాపకు ఆస్తి రాసివ్వాలన్న ఆలోచన కూడా మాయమవ్వాలి. కష్టాలు లేకపోతే కాలక్షేపమే అవ్వదు మాకు. మీరు మాత్రం ల్యాప్టాప్లు ముందు వేసుకొని హార్మోనియంలా 5 రోజులు వాయించి శని ఆదివారాలు రెస్ట్ తీసుకుంటారు కదా. ఇంకేంటి సంగతులు? మేమంతా బానే ఉన్నాం. మా అత్తేనా బావుండకే బలిసిపోయింది. ఇంకొక విషయం తెలుసా? నిన్నటి నుంచి దానికి చెవులు సరిగ్గా వినిపించడం లేదు. నిత్య, నేను తర్వాత మాట్లాడతాను, ఓకేనా? బాయ్. ఆ లుక్ ఏంటి? నేనెవరితో మాట్లాడాను అనా? మా ఫ్రెండ్ నిత్య కాల్ చేసింది. అలా దేబ్రి మొహం వేసుకొని చూస్తావేంటి డోంగ్రీ రాజా? ఓ, చెప్తే మీకు వినపడదు కదా, అందుకే మిమ్మల్ని చూసి కూడా నేను షాక్ అవ్వలేదు. సి, కావాలంటే నిత్య పేరు, ఫోన్ నంబర్ చూడండి. నీ నోట్లో వేప పుల్ల గుచ్చా అన్నవేంట్రా? 10 రూపాయల పీచు మిఠాయిని 25 కమ్మి లాభం వచ్చిందని లుంగి ఎగేసుకొని కట్టుకునే కులాసంగాళ్ళ నవ్వేంట్రా? నేను వీణ్ణి తిడుతుంటే నన్ను తిట్టవా ప్లీజ్ అని మారం చేసేదాన్లా లుక్ ఏంటి నీది? నిన్ను కాకపోతే ఇంకెవరినంటానే రాక్షసి. మీ ఇద్దరిని ఎంత తిట్టాలనిపిస్తుందో తెలుసా? ఇప్పుడు వినపడదు కాబట్టి పిచ్చి పిచ్చిగా తిట్టి, వీలైతే పిచ్చే కొట్టుడు కొట్టి మూలకి గోడ కుర్చీ వేయించాలని ఉంది. కానీ ప్రస్తుతానికి తిట్టే అదృష్టం, అవకాశం మాత్రమే ఉన్నాయి. మమ్మీ, ప్రతి దానికి మమ్మీ మమ్మీ అంటావేంట్రా?
పిప్పర్మెంట్ పారేసుకొని బొటన్ వేలు చీక్కుంటూ తిరిగే పప్పుగాళ్లాగా. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్టున్నావు హాసిని. నేను మాట్లాడుతున్నానే గాని ఏం మాట్లాడుతున్నానో ఎంత గెస్ చేసినా అర్థం చేసుకోలేరే. అంతేనంటావా? అంతేనా ఏంటే? మీకు వినబడితే కదా నేను. అత్తయ్య, మీకు 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 వినిపిస్తు నన్నేమో ఏరా ఒరేయ్, మా మమ్మీనేమో ఏ గీ అంటావా? టెస్టింగ్ రాజా. నేను అలా తిడితేనైనా మీకు వినిపిస్తుందేమోనని. అంతే అంతే, ఇంకేం లేదు. నీ మనసులో ఇంత కసి ఉంది. ఇదిగో రాజా, కింద పడితే నాకు మాత్రం ఎటువంటి సంబంధం లేదు, ముందే చెప్తున్నా. సారీ రాజా, సారీ అత్తయ్య. ఎక్కడికే పారిపోతావు? నీ చుట్టూ కత్తిరించి. వీళ్ళకి వినిపిస్తుందని అందరికీ చెప్పాలి, లేదంటే నాలాగే వాళ్ళు బుక్ అయిపోయేలా ఉన్నారు. సారీ అత్తయ్య, సారీ సారీ, ఇంకెప్పుడు అలా చేయను, ఏమనుకోకండి. ఏమనుకోకండి, సారీ. ఏయ్ సుమ్మి, సుమ్మమ్మ వదలవే. సుమ్మమ్మ సుమ్మి వదులు, వదిలేయ్ సుమ్మమ్మ వదలవే. సుమ్మమ్మ నన్ను అడగటం కాదు పిన్ని, అందరినీ అడగాలి. అబ్బా, ఏదో పొరపాటున అన్నానులేవే, వదులు. అలా ఇలా అవుతుంది? ఉన్న మాటేగాను బంది. లలితకాయ తెలిస్తే ఊకోదమ్మా. పెద్దత్తయ్య గారు కంపెనీ పని అప్పచెప్పి బయటికి వెళ్లారు. మీ వారు బయట నుంచి లోపలికొచ్చారు. వేరే పనే ఉంది, తిరుగుతూనే ఉంటారు. తిలోత్తమత్తయ్య పెద్దబాబు గారు వాళ్ళు ఉండటం కూడా మంచిదేలే. నువ్వు అడుగు పిన్ని. వదిలేవే అంటే వినవేంటే? అత్తయ్య, డబ్బులేమైనా కావాలా? 3 పూట్ల తిండి పెడుతున్నారు. ఫస్ట్కి పాకెట్ మనీ ఇస్తున్నాం మిమ్మల్ని, ఇంకేమడిగినా తప్పేలుడు. ఆ విషయం కాదు. నువ్వు వెంటేసుకొచ్చావంటే నీకు బెనిఫిట్ అయ్యేదే అయి ఉంటుంది. రే, ముందు తనని చెప్పనివ్వు. పిన్ని చెప్పు. అబ్బా, నా కర్మగాలి, సుమ్మితో ఒక విషయం చెప్పాను. మరీ ముఖ్యమైన విషయం అయితే పెద్దమ్మగారు వచ్చాక మాట్లాడదాం పిన్ని. వద్దు తల్లి వద్దు, పెద్దకాయ లేదు కాబట్టి ఈ మాత్రం మాట వస్తుంది. నువ్వు త్వరగా చెప్పతయా. మరేం లేదులే అల్లుడు. లేదంట్లే, ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి. హాసిని, విషయం చెప్పని. అత్తయ్య, అభిప్రాయం అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. అల్లుడు అభయం ఇచ్చాడు. లలితకాయ సాయంత్రంగా ఇంటికి రాదు. నువ్వు చెప్పివే, వేరే దారి లేదు. నైని, గానవి మీరు కన్న కూతురు కదా. పెద్దదినేమో యావదాస్తికి గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి అసలు సిసలైన వారసురాలిగా మీరు దత్తత తీసుకున్న ఈ గాయత్రి పాపనే ప్రకటించింది.
అదేదో గానివినే యువరాణిని చేస్తే బావుంటుందేమోనని పొరపాటున సుమ్మితో చెప్పానంతే. పొరపాటున నా భార్య ఒప్పుకుంది. మీరెవరు సీరియస్ అవ్వకండి దాని మీద. అరే, అత్తయ్యకి వచ్చిన అనుమానం నాకు కూడా వచ్చింది. కన్నవాళ్లకన్నా ఆకట్టుకున్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారని తెలుసుకున్నాక అడగడం అనవసరం అనిపించింది. చాలా సంతోషం. లలితత్తయ్య ఆర్డర్ వేస్తే అరిచే ధైర్యం ఎవ్వరికీ లేదు అని తెలిసాక ఇక గుసగుసలు కూడా అనవసరం. ఏంటక్కా, నువ్వేం అభ్యంతరం చెప్పవా? దేని గురించి? నీ కన్న కూతురి భవిష్యత్తు గురించి. పాల కోసం వచ్చిన ఈ పిల్లని పరిపాలించే స్థాయికి తీసుకెళ్తున్నారు కానీ 9 నెలలు మోసి కన్నబిడ్డ గానువిని ఎవరు పట్టించుకోరెందుకని ఆందోళన పడవా? బాబుగారు వారి పెద్దమ్మ మాటని గౌరవించాక నేను అడ్డుపడ్డం సభ్యత కాదు. అర్థమైందా సుమనా? వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చూస్తూ ఉండాలంటారు. గానువిని మీరు పట్టించుకోకపోతే పోయారు. నేను కన్న కూతురు ఉలిచి ఉంది కదా. తనెక్కడికి పోతుంది? ఉయ్యాల్లో పడుకుంది కదా. ఊయల్లో ఉండటం కాదు, ఈ గాయత్రి పాపకు వచ్చే అదృష్టం నా బిడ్డకైనా రావాలి కదా అంటున్నాను. అసలు ఏమైనా సంబంధం ఉందా? గాయత్రి ఎక్కడా, ఉలూచి ఎక్కడా? ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. సింగినాథంలాగా మాట్లాడకండి. ఇద్దరికి తేడా ఉంది. ఈ పక్షపాతమే చూపించొద్దు అంటున్నాను. సుమనా, గొడవలొద్దు. పెద్దమ్మ ముందు చూపుతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. జనం రకరకాలుగా మాట్లాడుకోకూడదనే తను ప్లాన్ చేసుండొచ్చు. అంటే ఇదంతా పక్కా ప్లాన్తోనే చేస్తున్నారన్నమాట. నీ మాటల్లో చాలా అర్థాలున్నాయి అల్లుడు. మావయ్య, వీళ్ళ తెలివితేటలేంటో మీకెవ్వరికీ అర్థం కాలేదు. ఆస్తులన్నింటినీ అమ్మా నాన్న లేని అనాథ పిల్ల ఈ గాయత్రి పేరు మీద షిఫ్ట్ చేస్తే రేపు మళ్ళీ మా ఆవిడో సుమననో నెలతప్పినా అందులో నుంచి 5 పైసల వాటా కూడా అడగలేము అని ప్లాన్ చేశారు. ఇందులో ఇంత అర్థం ఉందా అల్లుడు? నీ పద్ధతులే బావుంటే రెండో బిడ్డను చూసేవాళ్ళు కదా పుత్రా. ఏంటి ఢమ్మక్క, కొడుకులు కోడళ్ల మధ్య ఇప్పుడు ఉండే దూరం ఎప్పటికీ ఉంటుందనా? బయట వాళ్ళు వీళ్ళకి దగ్గరవుతున్నారు కానీ సొంత వాళ్ళని మాత్రం వీళ్ళు దూరం చేసుకుంటున్నారు. నీకేం తెలుసు చిట్టి? ఎప్పుడు చూసినా ఆస్తి, డబ్బు వీటి గురించే ఆలోచిస్తావు. భర్త అన్నాక బాధ్యత ఉండాలి. మా ఆయన వేసుకునే చొక్కానే బరువు అని అనుకుని బలాదూర్గా తిరిగే రకం. అలాంటి వాడితో కాపురం చేయడం, ఇంకొక బిడ్డని కనడం కూడానా? సేమ్ ఫీలింగ్. సుమనం చూస్తే నాకు వస్తుంది వదినా. రేయ్, నువ్వు ఆగు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? దురంధర్ అత్తయ్య తన అభిప్రాయం చెప్పింది. ఆ విషయానికి
ఇంత గొడవ చేయాల్సిన అవసరం లేదు కదా. గానవిని వారసురాలిగా చేయండి, లేదంటే ఉలుచిని. అంతేకాని ఈ గాయత్రిని అధినేత్రిగా చేస్తారు అంటే మేమొప్పుకోం. ఇదే మాట పెద్దమ్మగారు వచ్చాక కూడా చెప్తావా? పిన్నడిగిన మాటని నేనడిగితే తప్పవుతుందా? నా సంగతి వదిలేవే తల్లి, నన్ను ఈ గొడవలోకి లాక్కో. భయపడతారెందుకు పిన్ని? నా మాటకి వత్తెస్ పలకండి చాలు. ఎవ్వరూ పలకరు.